చికెన్ పెప్పర్ స్టేక్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, అల్లం, కార్న్ఫ్లోర్, పంచదార, వెనిగర్, సోయా సాస్, ఇంకా కొత్తిమీర. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫటాఫట్ వంట మొదలు పెట్టండి. ఫస్ట్ చక్కటి మ్యారినేట్ రెడీ చేసుకొని ఆ మ్యారినేట్లో చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, పంచదార వేసుకున్నాను, దానికోసమే వెనిగర్, సోయా సాస్, ఇంకేం వేయాలి, అంతే వేయాలి. ఉప్పు కూడా అవసరం లేదు, కొంచెం వేసుకుంటున్నాను. ఇది కాస్త కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార వేసాం కదా, అది కరిగేంత వరకు. దీనికి కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే తిప్పాలి మనం, ఎందుకంటే కారపురియులం కదా మనం, కాస్త ఎక్కువగానే ఉండాలి. ఓకే, దట్టంగానే వేసాం. కాస్త చక్కగా పంచదార కరిగిపోయేంత వరకు అలా కలుపుకోవాల్సి వస్తుంది. దీన్ని కరిగిన తర్వాత చికెన్ వేసుకున్నాం. ఇది అలా మ్యారినేట్ అవుతూ ఉండని మనం తదుపరి కార్యక్రమాలు చేసుకున్నాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటున్నా. ఇందులో కొద్దిగా ఆయిల్, దీంతో పాటు వెల్లుల్లి ఇంకా అల్లం, ఇది కూడా మనము చికెన్లోకి కలుపుకుంటాం. దీన్ని కూడా చాప్ చేసుకుందాం. వెల్లుల్లి అండ్ జింజర్. ఓకే, రెడీ. ఇది కూడా చక్కగా మ్యారినేట్ అయింది. లోపు దీంట్లో అల్లం వేసుకుంటున్నాం ఈ విధంగా, అలాగే వెల్లుల్లి కూడా. ఇది మిక్స్ చేసి దీంట్లో కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకున్నాం. దీన్ని ఫ్రై చేసుకుందాం.
దేర్ ఇట్ ఈస్. ముక్కలు ముక్కలుగా వేసుకొని చక్కగా ఫ్రై చేద్దాం. దీని కలర్ గురించి మీరేం కంగారు పడకండి, సోయా సాస్ వేసాం కాబట్టి ఆటోమేటిక్గా నల్లగానే వస్తుంది, అది టేస్ట్ బాగుంటుంది. ఓకే, అలా ఫ్రై అవుతూ ఉండని మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ హియర్ కొంచెం పెద్ద సైజులో పెప్పర్స్, బెల్ పెప్పర్స్ కట్ చేసుకుంటున్నా ఈ విధంగా. లైక్ దాట్. అలాగే ఆనియన్. ఉల్లిపాయ ఇంకా బెల్ పెప్పర్ రెండు వేసేసుకుంటాం. లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవడానికి కోరియాండర్ చాప్ చేసుకుందాం. ఫైనలీ కొంచెం కొరియాండర్. డన్. డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.